ఇక రాష్ట్రపతి గవర్నర్ల వద్ద బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువు సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది. ఆర్టికల్ 143 కింద చేసిన సూచనపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని ప్రకటించనుంది. ఇక ఈ నేపథ్యంలో గడువుకు సంబంధించి 14 ప్రశ్నలను లేవనెత్తారు రాష్ట్రపతి. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూకర్లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని చెప్పింది. ఇక 10 రోజుల పాటు విచారించి సెప్టెంబర్ 11న తన అభిప్రాయాన్ని రిజర్వ్ చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, రాష్ట్రపతి గవర్నర్ల వద్ద బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునివ్వనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి హక్కులను హరిస్తున్నారు గవర్నర్లు, రాష్ట్రపతి అని చెప్పేసి ఈ సందర్భంగా అనేక అంశాల్లో కూడా ప్రస్తావించారు పలు రాజకీయ పార్టీలు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే ఈ నేపథ్యంలోనే తమిళనాడుకి సంబంధించి గవర్నర్ రవి బిల్లులకు సంబంధించి ఆమోదం తెలిపకపోతే ఆమోదం పొందినట్టే అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో దీనిపై వాదోపవాదాలు జరిగాయి. సుప్రీంకోర్టులో వాదోపవాదాల అనంతరం దానిపై ఒక ప్రత్యేకమైన ఎంక్వైరీ నడిచింది. అనేక రకాలుగా విచారణ చేశారు. బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై గత కొద్ది రోజులుగా విచారణ చేపట్టింది. దీనిలో పలువురు మంత్రులు, అంటే పలువురు కేంద్రానికి సంబంధించిన మంత్రులతో పాటు పలువురు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా దీనిపై 14 ప్రశ్నలకు సంబంధించిన విచారణ కొనసాగింది. ఆ 14 ప్రశ్నలకు సంబంధించి విచారణలో అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ బిల్లుల గడువుపై 14 ప్రశ్నలు లేవనెత్తిన రాష్ట్రపతి సెప్టెంబర్ 11న తన అభిప్రాయాన్ని రిజర్వ్ చేసిరు బిఆర్ గవాయ్ సిబిఐ ధర్మాసనం. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఈ బిల్లుపై ఒక ఉత్కంఠ నెలకొంది. గవర్నర్లు తమ వద్ద బిల్లులు పెండింగ్ లో పెట్టుకుని రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. గవర్నర్ సంబంధించి సమయం తీసుకోవాలి, దాని సమయం ఒక నిర్దిష్టమైన సమయం చెప్పాలి. ఆ సమయం లోపు విచారణ పూర్తి ఏదైతే బిల్లు ఆమోదం లేదంటే తిరస్కరించడం కానీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలోనే గవాయ్ అనేక మంది న్యాయ నిపుణులతో పాటు చాలా మంది ఇంప్లీడ్ అయ్యారు. ఇందులో ప్రధానంగా తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు పలు రాష్ట్రాల అడ్వకేట్ జనరల్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన అంశం. ఇది రాష్ట్రపతి, గవర్నర్ అంటే రాజ్యాంగానికి లోబడే ఉంటారని చెప్పేసి కూడా గతంలో గవాయ్ కొన్ని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ తీర్పుపై ఒక ఉత్కంఠ అవుతుంది. ఉత్కంఠ నేపథ్యంలో మరి కాసేపట్లో అంటే కోర్టు ప్రారంభమైన తర్వాత సిబిఐ ధర్మాసనం, సర్వోన్నత ధర్మాసనం ఇవాళ దీనిపై తీర్పు ఇవ్వనుంది. 14 ప్రశ్నలకు సంబంధించి రాష్ట్రపతికి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా వాటి అవన్నిటిని నివృత్తి చేసి ఒకవేళ గవర్నర్ కు ఇటు రాష్ట్రపతికి నిర్ణీత సమయం ఏమన్నా చెప్తారా, లేదంటే లోబడి అంటే గవర్నర్ రాష్ట్రపతి హక్కులకు లోబడి ఇవాళ ధర్మాసనం తీర్పిస్తుంది అనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ గవర్నర్లకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కొంత సమయం అయితే కేటాయించి, నిర్దిష్ట సమయం అయితే వారికి ఇచ్చి ఆ సమయం లోపు బిల్లులకు ఆమోదం తెలిపే విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఏమైనా వెసులుబాటు ఇస్తారనే అంశం కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా పూర్తి తీర్పు వస్తే గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇది గత కొద్ది రోజులుగా వాదోపవాదం జరిగాయి. కేరళ రాష్ట్రం కావచ్చు, ఇటు తమిళనాడు రాష్ట్రం కావచ్చు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఇందులో ప్రధానంగా ఇంప్లీడ్ అయ్యాయి. వారంతా చాలా మంది ప్రభుత్వాలు ఇటు కేరళ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రంతో పాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు ఈ విధంగా బిల్లులు పెండింగ్ లో పెట్టడం ఆ రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు చెప్పడం, ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ ఎలాంటి తీర్పు వస్తుంది, ఏ విధంగా రాష్ట్రపతికి ఇటు గవర్నర్ కు సుప్రీంకోర్టు ఏమైనా సూచన చేస్తుందా, లేదంటే ఖచ్చితంగా ఇది అమలు చేయాలని చెప్తుందా అనే అంశం పైన ఒక ఉత్కంఠ ఖచ్చితంగా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఏ జడ్జిమెంట్ వచ్చినా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.